రాజమండ్రి నగర వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మార్గాని భరత్ రామ్ నేడు నామినేషన్ దాఖలు చేశారు. నగరంలోని వియల్పురం మార్గాని ఎస్టేట్స్ ప్రాంగణంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ విషయాన్ని ఆయన వెల్లడించారు. వైసీపీ బి ఫారంతో సహా నామినేషన్ పత్రాలను ఆర్ఓకు సమర్పించనున్నట్లు తెలిపారు. నగరంలోని అన్ని వార్డుల నుండి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చి ఆశీర్వదించాల్సిందిగా భరత్ రామ్ కోరారు. ఎంపీగా రాజమండ్రి నగరానికి చేసిన అభివృద్ధి కేవలం ట్రైలర్ మాత్రమేనని అన్నారు. ఎమ్మెల్యేగా గెలిపిస్తే నగర రూపురేఖలు పూర్తిగా మార్చివేస్తానని చెప్పారు. పరదం కట్టబోతా ఉన్నారు. మీరు ఏ సర్వే తీసుకోండి, దేశవ్యాప్తంగా టైమ్స్ నౌ దగ్గర నుంచి లోకల్గా ఆఖరికి ఇదివరకు నాకు తెలిసి ఆత్మసాక్షి వాళ్ళు కూడా తెలుగుదేశం కొంత ఫేవర్గా ఇచ్చేవారు అనేది మేము అనుకునేవాళ్ళం. మరి వాళ్ళు ఎంత ఫేవర్గా ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు కూడా వైసీపీ గవర్నమెంటే ఫామ్ చేస్తుందని చెప్తా ఉన్నారు. నాకు తెలిసి ఒక 20-25 సంస్థలు రెనౌండ్, ఎందుకంటే 2019లో ఎవరు గెలుస్తారు, ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఆఖరికి ఒక రేస్ అనే ఒక సంస్థ 2014లో 2019లో యాక్యురేట్గా చెప్పారు, 2014లో కూడా యాక్యురేట్గా చెప్పారు. ఇప్పుడు రీసెంట్గా ఇచ్చిన దాంట్లో కుప్పంలో చంద్రబాబు నాయుడు ఓడిపోతున్నాడని చెప్పేసి ఇచ్చారు. కుప్పంలో చంద్రబాబు నాయుడు ఇంకా కథ సమాప్తం అనుకుంటా. మరి ఆ తరహా జరగబోతుందేమో. మరి దేవుడు ఏ రకంగా ఎవరిని ఏ రకంగా ఆశీర్వదిస్తాడు, ఎవరిని ఏ రకంగా ఇంకా చాలు నువ్వు ఇంటికి వెళ్ళని పంపిస్తాడనేది దేవుడి ప్లాన్ ఏంటనేది ఎవరికి తెలియదు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంచి జరుగుతూ ఉంది. ఆ మంచిని కంటిన్యూ చేయిస్తాడనేది 100% ఒక దైవ భక్తుడిగా నేను విశ్వసిస్తూ ఉన్నా. మరి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి బగబగ మండే ఎండల్లో కూడా బ్రహ్మరథం పడుతున్నారనేది ఒక్కసారి ఆలోచన చేయండి. ఖచ్చితంగా జగనన్నకి మరి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేస్తేనే ప్రజలకి మంచి జరుగుతుంది, పేద బడుగు బలహీన వర్గాలకి. ఆఖరిగా లోకల్ అంశం దగ్గరికి వచ్చేసరికి 2014 తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఎంపీ కింద గెలిచారు, బీజేపీ ఎమ్మెల్యే కింద గెలిచారు 2014లో. గడిచిన 5 సంవత్సరాలు ఎన్డీఏ కూటమి రాజమహేంద్రవరానికి ఏం చేశారు, మురళీమోహన్ గారు ఏం చేశారు రాజమహేంద్రవరానికి? 5 సంవత్సరాలు ఆయన వ్యాపారాలు చేసుకున్నాడు తప్పితే రాజమండ్రికి ఒక నయా పైసా తెచ్చిన సందర్భాలు లేవు. రాజమండ్రిని గాలికి వదిలేశాడు. సేమ్ ఇదే సీన్ మళ్ళీ 2019లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అయ్యారు, సిట్టింగ్ ఎమ్మెల్యే కింద ఉన్నారు. మరి ఆమె ఏం చేసిందనేది రాజమండ్రి ప్రజల కంటికే కనబడతా ఉన్నాయి. ఏం చేయలే, కనీసం రాజమండ్రిలో అడుగు కూడా పెట్టాల. అప్పుడప్పుడు అడపా రాజమండ్రిలో అడుగు పెట్టేవారు, వెళ్ళి హైదరాబాద్లో ఉంటా ఉన్నారు. అంటే ఒక ఆమెమో శ్రీకాకుళం నుంచి వచ్చారు, ఇంకొక ఆయనేమో హైదరాబాద్ నుంచి వచ్చాడు. వీళ్ళిద్దరూ కూడా 10 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ, ఇప్పుడు ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే తీరని అన్యాయం చేశారు రాజమండ్రికి. ప్రజల్ని నమ్మించి ఓట్లు వేయించుకొని తీరని అన్యాయం చేశారు. మళ్ళీ ఇప్పుడు 2024లో మళ్ళీ ఎన్డీఏ కూటమి కట్టారు. ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం ఒక ఎమ్మెల్యే అడుగుతూ ఉన్నాడు ఓటు వేయమని. అదే కుటుంబం 16 సంవత్సరాలు వాళ్ళు పదవుల్లో ఉన్నారు. పదవుల్లో ఉండి మేయర్గా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా రాజమండ్రికి ఒక్క రూపాయి పనికి రాలా, ప్రజలకి ఏం చేయలే, వాళ్ళకు వాళ్ళు రూపాయలు సంపాదించుకున్నారు. నేను స్ట్రైట్గా అడుగుతున్నా, యాజ్ ఎన్ ఎంపీగా, యాజ్ ఎన్ ఎమ్మెల్యే క్యాండిడేట్గా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే క్యాండిడేట్గా నేను స్ట్రైట్గా అడుగుతున్నా.